ఓం శాంతి 26/1/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/12/2003 ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయమూర్తులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకం మధ్యలో భాగ్యం యొక్క 3 సితార్లను మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. ఎంతటి శ్రేష్ఠ భాగ్యం మరియు ఎంత సహజంగా ప్రాప్తించింది. 1 అలౌకిక శ్రేష్ఠ జన్మ యొక్క భాగ్యం, 2 శ్రేష్ఠ సంబంధం యొక్క భాగ్యం, 3 సర్వప్రాప్తుల భాగ్యం. మెరుస్తున్న 3 భాగ్య సితార్లను చూసి బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతే భాగ్య విధాత అయినప్పుడు ఇక ఆ జన్మ ఎంత అలౌకికమైనది మరియు శ్రేష్టమైనది. మీ అందరికీ కూడా మీ ఈ భాగ్యపు జన్మ యొక్క నష మరియు సంతోషముంది కదా. దాంతోపాటు సంబంధం యొక్క విశేషతను చూడండి. మొత్తం కల్పంలో ఇటువంటి సంబంధం ఇతర ఏ ఆత్మకు లేదు. విశేషాత్మలైన మీకే ఒక్కరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒక్కరే తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురు కూడా. ఇలా ఒక్కరి ద్వారా 3 సంబంధాలనేవి బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ లేవు. అనుభవం ఉంది కదా. తండ్రి సంబంధంతో వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు, పాలన కూడా చేస్తున్నారు. ఆ వారసత్వం కూడా చూడండి ఎంత ఉన్నతమైనది మరియు అవినాశి అయినది. మమ్మల్ని పాలన చేసేవారు భగవంతుడు అని ప్రపంచంలోని వారు అంటారు. కాని పిల్లలైన మీరు నిశ్చయం మరియు నషాతో మమ్మల్ని పాలన చేసేవారు స్వయం భగవంతుడు అని అంటారు. ఇటువంటి పాలన, పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం మరెవ్వరికైనా ప్రాప్తించాయా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలన చేసేవారు కూడా మరియు టీచర్ కూడా. ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా 3 సంబంధీకులు తప్పనిసరి. కాని 3 సంబంధాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి. ఇది 3 కాలాల చదువు, త్రికాలదర్శిగా అయ్యే చదువు. చదువును సంపాదనకు ఆధారం అంటారు. చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. మొత్తం విశ్వంలో చూడండి, అన్నింటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవి అని గాయనముంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి. ఇప్పుడు స్వరాజ్యం ఉంది. మీరు రాజయోగి, స్వరాజ్య అధికారులు. మరియు భవిష్య రాజ్యభాగ్యమైతే అవినాశిగా ఉండనే ఉంటుంది. దీనికంటే పెద్ద పదవి ఇంకేదీ ఉండదు. టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి. ఇలా శిక్షకుని సంబంధం బ్రాహ్మణ జీవితంలో తప్ప మరెవ్వరికీ ఇంతవరకు లేదు, ఉండదు కూడా. అలాగే సద్గురు సంబంధం, సద్గురు యొక్క శ్రీమతం లభిస్తుంది. ఈ శ్రీమతం యొక్క గాయనం ఈ రోజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంది. మన ప్రతి అడుగు ఏ ఆధారంతో పడుతుంది? శ్రీమతం ఆధారంతో ప్రతి అడుగు పడుతుంది అని మీరు నిశ్చయంతో అంటారు. కావున చెక్ చేసుకోండి, ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తుందా? భాగ్యమైతే ప్రాప్తించింది, కాని ఆ భాగ్యం ప్రాప్తించింది అన్నది జీవితంలో అనుభవం అవుతుందా? ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా ఉందా? లేక అప్పుడప్పుడు మన్మతం లేక పరమతం అనేవి కలిసిపోవటం లేదు కదా.
దీని పరిశీలన ఎలా అంటే, ఒకవేళ అడుగు శ్రీమతమనుసారంగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిన అనుభవం ఉంటుంది. అడుగు శ్రీమతమనుసారంగా ఉన్నట్లయితే సఫలత సహజంగా లభిస్తుంది. అలాగే సద్గురు ద్వారా వరదానాల గని ప్రాప్తించింది. వరదానం ఉంది అన్నదానికి గుర్తేమిటంటే, ఎక్కడైతే వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురు సంబంధంలో శ్రేష్ఠ మతం మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంది. మరియు విశేషత ఏంటంటే, ఇది సహజ మార్గం. ఒక్కరిలోనే 3 సంబంధాలు ఉన్నప్పుడు ఒక్కరిని గుర్తు చేయటం సహజం. ముగ్గురిని వేరువేరుగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. ఇది సహజం. ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్యసితార్లు మెరుస్తున్నాయి. ఎందుకంటే బాబా ద్వారానైతే సర్వులకు ప్రాప్తులు లభించాయి. 3వ భాగ్యసితార సర్వప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్న గాయనముంది. మీ ఖజానాలను గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వప్రాప్తులు ఇతరులెవరి ద్వారానైనా లభించగలవా? మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే ఖజానాలు హాజరైపోతాయి. అందుకే ఇంతటి శ్రేష్ఠ భాగ్యం సదా స్మృతిలో ఉండాలి. ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ప్రతి బిడ్డ కోట్లలో కొద్దిమందే అయినప్పుడు మరి పిల్లలందరూ నంబర్ వార్ కాదు, నంబర్ 1 అవ్వాలి. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి, నంబర్ వార్లో ఉన్నారా లేక నంబర్ 1గా ఉన్నారా? ఎలా ఉన్నారు? టీచర్లు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వార్గా ఉన్నారా? పాండవులు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వార్గా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఎవరైతే మేము నంబర్ 1గా ఉన్నాము మరియు సదా అలానే ఉంటాము అని భావిస్తున్నారో, ఈరోజు నంబర్ 1గా ఉండి రేపు నంబర్ వార్లోకి రావటం కాదు. అలా ఉండకూడదు. బ్రహ్మబాబా ఎలా అయితే నంబర్ 1గా ఉన్నారో అలా మేము బ్రహ్మబాబాను అనుసరించే నంబర్ 1గా ఉన్నాము మరియు అలాగే ఉంటాము అని ఇంతటి నిశ్చయ బుద్ధితో ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. ఉన్నారా? ఊరికే అలా చేతులెత్తద్దు. ఆలోచించి అర్థం చేసుకుని ఎత్తండి. బాగా పైకెత్తండి. సగం ఎత్తితే సగమే ఉన్నట్లు. చేతులెత్తే చాలామంది ఎత్తారు. చూశారా దాది, చూశారా? ఇప్పుడు వీరి నుండి నంబర్ 1 వారి నుండి లెక్క తీసుకోండి. జనక్, జానకి దాది లెక్క తీసుకోండి. డబల్ విదేశీయులు చేతులెత్తారు. చేతులెత్తండి. నంబర్ 1నేనా? చేతులెత్తి బాప్దాదానైతే సంతోషపరిచారు. అభినందనలు. అచ్చా, చేతులెత్తారంటే మీకీ విషయంలో ధైర్యం ఉన్నట్లు అర్థం. మరియు ధైర్యం ఉన్నట్లయితే బాప్దాదా కూడా సహాయకులుగా ఉండనే ఉన్నారు. కాని ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటారు? నంబర్ 1గా ఉన్నారు. ఇది సంతోషించదగిన విషయం. కానీ అంటే ఏంటో చెప్పమంటారా? లేక కాని అనేది లేనేలేదా? బాప్దాదా వద్ద కాని అనేది ఉంది. బాప్దాదా చూశారు, మనసులో ఇముడ్చుకుని ఉన్నారు. కాని అది మనసు వరకే ఉంది. ముఖం మరియు నడవడికలో ఇమర్చాయి లేదు. ఇప్పుడు బాప్దాదా నంబర్ 1 స్థితిని నడవడిక మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా నంబర్ 1 అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తిగా కనిపించాలి.
వీరు దర్శనీయ మూర్తులు అని మీ ముఖం చెప్పాలి. మీ జడ చిత్రాలు అంతిమ జన్మ వరకు కూడా, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తులుగా అనుభవం అవుతాయి. కనుక చైతన్యంలో కూడా బ్రహ్మబాబాను చూశారు కదా, సాకార స్వరూపంలో. ఫరిష్తాగా అయితే తర్వాత అయ్యారు, కాని సాకార స్వరూపంలో ఉన్నప్పుడు కూడా మీ అందరికీ ఏం కనిపించేది? సాధారణంగా కనిపించేవారా? అంతిమ 84వ జన్మ, పాత జన్మ, 60 సంవత్సరాలు దాటిన వయస్సు అయినా కూడా ఆది నుండి అంతిమం వరకు వారిని దర్శనీయ మూర్తిగా అనుభవం చేశారు కదా, సాకార రూపంలో చేశారు కదా. అలాగే ఎవరైతే నంబర్ 1లో చేతులెత్తారో టీవీలో తీశారు కదా, బాప్దాదా వారి ఫైల్ చూస్తారు. బాప్దాదా వద్ద ఫైల్ అయితే ఉంది కదా. మరి ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. కర్మ సాధారణమైందైనా కాని, ఏ పని చేస్తున్నా కాని, బిజినెస్ చేస్తున్నా, డాక్టర్ వృత్తి చేస్తున్నా, లాయర్ వృత్తి చేస్తున్నా, ఏది చేస్తున్నా కాని, ఏ స్థానంలో అయితే మీరు సంబంధ సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా వీరు అతీతంగా మరియు అలౌకికంగా ఉన్నారు అని అనుభూతి చేస్తున్నారా? లేక ఇలా అయితే లౌకికం వారు కూడా ఉంటారు అని సాధారణంగా భావిస్తున్నారా? చేస్తున్న పనిలో విశేషత కాదు, ప్రాక్టికల్ జీవితంలో విశేషత. చాలా మంచి వ్యాపారం, చాలా మంచిగా వకీలు పని చేస్తారు, చాలా మంచి డైరెక్టర్, ఇలాంటివారు చాలామంది ఉన్నారు. విశేష వ్యక్తుల పేర్లు కల ఒక పుస్తకం వెలువడుతుంది. అందులో ఎంతమంది పేర్లుంటాయి? చాలామంది ఉంటారు. వీరు ఈ విశేషత చేశారు, వారు ఈ విశేషత చేశారు అని పేరు వస్తుంది. మరి ఎవరైతే చేతులెత్తారో, వాస్తవానికి అందరూ ఎత్తాలి, కాని ఎవరైతే ఎత్తారో మరియు ఎత్తాల్సిందే. అయితే మీ ప్రాక్టికల్ నడవడికలో మార్పు చూడాలి. ఈ ధ్వని ఇప్పుడింకా వెలువడలేదు. ఇండస్ట్రీలో పనిచేస్తున్నా లేక ఎక్కడ పనిచేస్తున్నా కాని వీరు సాధారణ కర్మలు చేస్తూ కూడా దర్శనీయ మూర్తులు అని ఒక్కొక్క ఆత్మ అనాలి. అలా వీలవుతుందా? వీలవుతుందా? ముందున్నవారు చెప్పండి, వీలవుతుందా? ప్రస్తుత రిజల్ట్లో ఇది తక్కువగా వినిపిస్తుంది, సాధారణత ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా విశేష కార్యం చేస్తే, విశేష అటెన్షన్ పెడితే అప్పుడు సరిగ్గానే కనిపిస్తారు. కాని మీకు బాబాపై ప్రేమ ఉందా? బాబాపై ప్రేమ ఉందా? ఎంత శాతం? టీచర్లు చేతులెత్తండి. చాలామంది టీచర్లు వచ్చారే. వీలవుతుందా? లేక ఒక్కోసారి సాధారణంగా, ఒక్కోసారి విశేషంగా కనిపిస్తారా? నోటి నుండి వెలువడే పదాలు కూడా, ఏ కార్యం చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి, సాధారణ భాష ఉండకూడదు. ఇప్పుడు బాప్దాదాకు పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ ఆశ ఉంది. అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖము స్వతహాగానే నిరూపిస్తాయి, భాషణతో నిరూపించబడవు. భాషణనేది ఒక బాణం వేయడం వంటిది. కాని వీరిని తయారు చేసేవారెవరు అన్నదానితో ప్రత్యక్షత జరుగుతుంది. మిమ్మల్ని తయారు చేసేవారు ఎవరు అని వారు స్వయం వెతుకుతారు, స్వయం అడుగుతారు. రచన రచయితను ప్రత్యక్షం చేస్తుంది. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? గ్రామసేవ చేయాలి అని దాది అన్నారు, దాన్ని తప్పకుండా చెయ్యండి. కాని బాప్దాదా ఇప్పుడు ఈ పరివర్తన చూడాలనుకుంటున్నారు. ఒక్క సంవత్సరంలో ఇది సంభవమా? ఒక్క సంవత్సరంలో
మరుసటి సీజన్ ప్రారంభమైనప్పుడు ఆ తేడా కనిపించాలి. మహాపరివర్తన అని అన్ని సెంటర్ల నుండి శబ్దం రావాలి. అప్పుడు పరివర్తన పరివర్తన అన్న పాట పాడతారు. మీ భాగ్యం ముందు ఇప్పుడు సాధారణ మాటలు మంచిగా అనిపించవు. దానికి కారణం నేను. ఈ నేను అన్న భావన, నేనేదైతే ఆలోచించానో, నేనేదైతే అన్నానో, నేనేదైతే చేస్తానో అదే కరెక్ట్. ఈ నేను అనే భావన కారణంగా అభిమానం కూడా వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. రెండూ వాటి పని అవి చేస్తాయి. అది బాబా ప్రసాదం. నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది? ప్రసాదాన్ని ఎవరైనా నాది అన్న భావనలోకి తీసుకురాగలరా? ఒకవేళ బుద్ధి ఉన్నా, ఏదైనా నైపుణ్యం ఉన్నా, ఏదైనా విశేషత ఉన్నా, బాప్దాదా ఆ విశేషతను బుద్ధిని అభినందిస్తారు. కాని నేను అనే దానిని తీసుకురాకండి. ఈ నేను అనే భావనను సమాప్తం చేయండి. ఇది సూక్ష్మమైన నేను అనే భావన. అలౌకిక జీవితంలో ఈ నేను అనే భావన దర్శనీయమూర్తిగా అవ్వనివ్వదు. మరి దాదీలేమనుకుంటున్నారు? పరివర్తన వీలవుతుందా? 3 పాండవులు నిర్వేర్ భాయ్, రమేష్ భాయ్, బ్రిజ్ మోహన్ భాయ్, చెప్పండి. 3 విశేషమైనవారు కదా. 3 చెప్పండి, వీలవుతుందా? 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 అచ్చా, ఇప్పుడు ఇందులో కమాండర్గా అవ్వండి. ఇతర విషయాల్లో కమాండర్గా అవ్వకండి. పరివర్తనలో కమాండర్గా అవ్వండి. మధుబన్ వారు అవుతారా? అవుతారా? మధుబన్ వారు చేతులెత్తండి. అచ్చా, అవుతారా? బొంబాయి వారు చేతులెత్తండి. యోగిని కూడా కూర్చున్నారు. పార్లేకు చెందిన యోగిని అక్కయ్య. బొంబాయి వారు అవుతారా? ఒకవేళ అవుతాము అంటే చేతులెత్తండి. అచ్చా, ఢిల్లీ వారు చేతులెత్తండి. మరి ఢిల్లీ వారు చేస్తారా? టీచర్లు చెప్పండి. చూడండి, ప్రతి నెల బాప్దాదా రిపోర్ట్ తీసుకుంటారు. ధైర్యం ఉంది కదా? అభినందనలు. అచ్చా, ఇండోర్ వారు చేతులెత్తండి. ఇండోర్ టీచర్లు చేతులెత్తండి. మరి టీచర్లు చేస్తారా? ఇండోర్ చేస్తుందా? చేతులు ఊపండి. అన్ని చేతులు ఊపలేదు. చేస్తారా? చేయిస్తారా? దాదీలు చూడండి, టీవీలో చూస్తున్నారు. గుజరాత్ చేతులెత్తండి. గుజరాత్ చేస్తుందా? చేతులూపటమైతే సహజమే. ఇప్పుడు మనసును ఊపాలి. ఎందుకు? ఇంత దుఃఖాన్ని చూస్తుంటే మీకు దయ కలగటం లేదా? ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా. కనుక ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాన్ ప్రాక్టికల్ జీవితము. ఇకపోతే ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ఇవి బిజీగా ఉండేందుకు చాలా మంచిది. కాని ప్రత్యక్షత అనేది మీ నడవడిక మరియు ముఖం ద్వారా జరుగుతుంది. ఇంకేదైనా జోన్ మిగిలిపోయిందా? యూపీ వారు చేతులెత్తండి. యూపీ వారు కొద్దిమందే ఉన్నారు. అచ్చా, యూపీ చేస్తారా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. బాగా పైకెత్తండి. అచ్చా, మహారాష్ట్ర చేస్తారా? అభినందనలు. రాజస్థాన్ ఎత్తండి. టీచర్లు చేతులూపండి. కర్ణాటక ఎత్తండి. అచ్చా, కర్ణాటక చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ చేతులెత్తండి. సరే, చిట్ చాట్ చేశాము. డబల్ విదేశీయులు చేతులెత్తండి. జయంతి ఎక్కడున్నారు? డబల్ విదేశీయులు చేస్తారా? ఇప్పుడు చూడండి,
సభ మధ్యలో చెప్పారు. అందరూ చాలా మంచిగా ధైర్యాన్ని చూపించారు. ఇందుకొరకు 10 రెట్లు అభినందనలు. బయట కూడా వింటున్నారు, తమ తమ దేశాలలో కూడా వింటున్నారు. వారు కూడా చేతులెత్తుతున్నారు. మామూలుగా కూడా చూడండి, ఎవరైతే శ్రేష్ఠాత్మలుంటారో వారి ప్రతి వచనాన్ని, మాటను సత్యవచనమంటారు. సత్యవచన్ మహారాజ్ అనంటారు కదా. మరి మీరైతే మహామహారాజులు. మీ ప్రతి వచనాన్ని ఎవరు విన్నా వారు ఇది సత్యవచనమని మనసులో అనుభవం చేయాలి. మీ మనసులో చాలా విషయాలు నిండి ఉన్నాయి. బాప్దాదా వద్ద మనసును చూసే టీవీ కూడా ఉంది. ఇక్కడ ఈ టీవీ అయితే బాహ్యముఖాన్ని చూపిస్తుంది కదా. కాని బాప్దాదా వద్ద ప్రతి ఒక్కరి యొక్క ప్రతి సమయంలోని మనసు గతిని తెలుసుకునే యంత్రం ఉంది. మనసులో చాలా కనిపిస్తూ ఉంటుంది. మనసు యొక్క టీవీని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. కాని కర్మలలో యథాశక్తి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి, వాణి వరకు తీసుకురండి, ముఖం వరకు తీసుకురండి, నడవడికలోకి తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులొచ్చేశారు అన్న మీ పాట ఉంది కదా, అలా అందరూ అంటారు. అందరూ శివుని శక్తులు. పాండవులు కూడా శక్తులే. కనుక శక్తులు శివబాబాను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడిక చిన్న చిన్న ఆటలు ఆప్ చేయండి. ఇప్పుడు వానప్రస్థ స్థితిని ఇమర్జ్ చేయండి. కనుక బాప్దాదా పిల్లలందరినీ ఈ సమయంలో బాప్దాదా యొక్క ఆశలను పూర్తి చేసే ఆశాసితార్లుగా చూస్తున్నారు. ఏ విషయం వచ్చినా ఈ స్లోగన్ను గుర్తుంచుకోండి. పరివర్తన, పరివర్తన, పరివర్తన. ఈరోజు బాప్దాదా చెప్పిన మాటల్లో ఒక్క మాటను మర్చిపోకండి. అది ఏ మాట? పరివర్తన. నేను మారాలి. ఇతరులను మార్చి నేను మారటం అని కాదు. నేను మారి ఇతరులను మార్చాలి. ఇతరులు మారితే నేను మారతాను అని అనుకోకూడదు. నేను నిమిత్తం అవ్వాలి. నేను హే అర్జున్గా అవ్వాలి. అప్పుడు బ్రహ్మబాబా సమానంగా నంబర్ 1 తీసుకుంటారు. వెనకున్నవారు చేతులెత్తండి. వెనకున్నవారికి బాప్దాదా మొదటి నెంబర్ ప్రియస్మృతులు ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యశాలి ఆత్మలకు, మొత్తం విశ్వంలో కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన విశేషాత్మలకు, సదా తమ నడవడిక మరియు ముఖం ద్వారా బాప్దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు, సదా సహయోగం మరియు స్నేహం అనే బంధనంలో ఉండే శ్రేష్ఠాత్మలకు, సదా బ్రహ్మబాబా సమానంగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వింగ్స్ సేవల కొరకు బాప్దాదా ప్రేరణలు. వింగ్స్ సేవల్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వింగ్ వారు కష్టపడుతూ ఉంటారు, సంపర్కాలను పెంచుకుంటూ ఉంటారు. కాని బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, ఏ విధంగా మెడికల్ వింగ్ వారు మెడిటేషన్ ద్వారా గుండె విషయంలో ప్రాక్టికల్గా చేసి చూపించారో, మెడిటేషన్ ద్వారా గుండె ఇబ్బంది నయం అవ్వగలదు అని నిరూపించారో, మరియు దాని రుజువును చూపించారు కదా. మీరందరూ విన్నారు కదా. అలా ప్రపంచం వారు ప్రత్యక్ష రుజువును కోరుకుంటారు. ఇదే విధంగా ఏ వింగ్స్ వారైతే వచ్చారో ప్రోగ్రాంలైతే చేయాల్సిందే, చేస్తారు కూడా. కాని ఎలాంటి ప్లాన్ తయారు చేయండంటే దాని ద్వారా ప్రాక్టికల్ రిజల్ట్
అందరి ఎదురుగా రావాలి. అన్ని వింగ్స్ వారికి బాప్దాదా చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ వరకు కూడా చేరుకుంటుంది కదా. అంతేకాక మెడిటేషన్ ద్వారా కూడా ఇలా జరగగలదు అని అన్ని వైపులకు శబ్దం వ్యాపించింది. ఇప్పుడు దీనిని ఇంకా పెంచాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా రుజువివ్వండి. మెడిటేషన్ ద్వారా అన్నీ వీలవుతాయి అన్న ఈ విషయం వ్యాపించాలి. అందరి అటెన్షన్ మెడిటేషన్ వైపు ఉండాలి, ఆధ్యాత్మికత వైపు ఉండాలి. అర్థమైందా? అచ్చా. వరదానము: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత డంకాను మోగించే శాంత స్వరూప భవ. సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయం అని అంటారే కాని వాణి యొక్క విజయం అని అనరు. ఎంతగా సమయం మరియు సంపూర్ణత సమీపంగా వస్తూ ఉంటాయో అంతగా ఆటోమేటిక్గా శబ్దంలోకి ఎక్కువగా రావడం పట్ల వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు కోరుకుంటున్నా కూడా అలవాటనేది శబ్దంలోకి తీసుకొస్తుందో అలా కోరుకున్నా కూడా శబ్దం నుండి దూరమైపోతారు. ప్రోగ్రాం తయారు చేసుకుని శబ్దంలోకి వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడిక విజయ డంకా మోగనున్నదని అర్థం చేసుకోండి. దీని కొరకు ఎంత సమయం లభిస్తే అంత సమయం శాంత స్వరూప స్థితిలో ఉండే అభ్యాసకులుగా అవ్వండి. స్లోగన్: జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రం చేయటం. మొత్తం విశ్వంలో ఉన్న సర్వాత్మలు విశేషంగా ఇదే కోరిక పెట్టుకుంటారు. అదేంటంటే భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రమవ్వాలి మరియు మనసు చంచలత నుండి ఏకాగ్రమవ్వాలి. విశ్వం కోరుకుంటున్న ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మీరు ఏకాగ్రమై మనసా శక్తుల దానాన్ని ఇచ్చినప్పుడు. ఓం శాంతి.